వచ్చినప్పుడు చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం అండి. మీకు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, బాలకోటి గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ ఎదురు కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బాలకోటి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మీకు ఫస్ట్ ఛాన్స్ మీకే ఇచ్చారు కదా, ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు మీరు? అరే వినండి, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు వెయిట్. బాలకోటి గారు, బాలకోటి గారు చెప్పండి. వర్మ గారు, వర్మ గారు చెప్పండి. ఓకే ఒక్క నిమిషం ఆగండి మీరు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు వెయిట్. గుర్తున్నాడు ఎవరైనా ఈ జీవో 66 తీసుకొస్తాడండి? ఎక్కడ ఎవరు హైకోర్టులో కేసు వేయాల దీన్ని ఛాలెంజ్ చేస్తూ, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కానీ, రాజ్యాంగ విరుద్ధం అని కానీ, ఓకే లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కానీ. ఓకే మరి ఓకే మంచి చేసావు. మరి నువ్వు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానవి, ఒక సంవత్సరం 459 కోట్లు, ఇంకో సంవత్సరం 459 కోట్లు, ఇంకో సంవత్సరం 459 కోట్లు ఇచ్చావు. నువ్వు 3 సంవత్సరాలు ఇచ్చావు కాపు కార్పొరేషన్కి, కానీ ఇచ్చిన నిధుల్లో కూడా సంపూర్ణంగా విడుదల చేయాల. ఓకే అటువంటి వాడిని నువ్వు మాకు కాపులు ముద్రించాలని చంద్రబాబు నాయుడు ఎంత రిలీజ్ చేశాడు? జగన్ రెడ్డి సాక్షి పేపర్ నారాయణమూర్తి గారు, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, శాంతి ప్రసాద్ గారు ఇస్తాను మీకు, నేను ఒక్క నిమిషం ఉండండి. బాలకోటి గారు, బాలకోటి గారు ఎందుకు ఎందుకు వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు వెళ్తున్నారు? ఓకే ఇది ఇది అసలు వినండి వినండి ఒక్క నిమిషం, ఇది అయితే సందర్భం కాదు. వినండి వినండి ఒక్క నిమిషం ఇద్దరు వినండి, వినండి వినండి ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి, బాలకోటి గారికి ఇవ్వండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మీది ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నది, ఆయన మ్యూట్ అవుట్. శాంతి ప్రసాద్ గారు ఆయనది టెక్నికల్ ఇష్యూ ఉన్నది, మ్యూట్ అవటం లేదు. వినాలండి శాంతి ప్రసాద్ గారు, ఆయన మ్యూట్ అవటం లేదు. అరే ఆయనకి అవటం లేదండి, ఆయన మ్యూట్ అవటం లేదు, అదే కదా. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు, అరే ఆయన నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? అరే ఇది లైవ్ అండి, ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఎవరిని మాట్లాడినవరా? ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఎవరిని మాట్లాడినవరా? మీరు మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? టైం వేస్ట్. ఓకే బాలకోటి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక మాట చెప్పన్నా. ద్రోహం చేశాడు, నిధులు ఇవ్వకుండా ద్రోహం చేశాడు, కాపులు ఇచ్చిన రిజర్వేషన్ ద్రోహం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా, జగన్ రెడ్డి గారు మంచి చేశారు? కాపులు విశ్లేషించుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మంచి జరిగిందనేది కాపులకు అర్థమైంది. ఆ విషయం ఓకే ఓకే శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం. బాలకోటి గారు, బాలకోటి గారు రెస్పాండ్, బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు, వర్మ గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు నమస్కారం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? వైజాగ్ వెళ్తా. ఓకే ఓకే వైజాగ్ వెళ్తున్నారా? ఓకే ధన్యవాదాలు. ఓకే ఓకే వర్మ గారు, వర్మ గారు, నారాయణమూర్తి గారు, ఓకే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఏంటండి అసలు? అరే నారాయణమూర్తి గారు ఏంటి ఇలాగయ్యాడు ఈ రోజు? కాదు కాదు వర్మ గారు, నారాయణమూర్తి గారి వీడియో నూటు కాకుండా కూడా ఏం చేశాడు టెక్నికల్ గా? నిజంగానేనండి, ఆయన మ్యూట్ అవట్లేదు. ఎంతసేపు ఎందుకు ఇలా తీసిద్ది కదా. అంటే చూసారా ఎంత వాళ్ళు ఎంత టెక్నాలజీ సంపాదించారు. పోతే వర్మ గారు, పిఠాపురం వర్మ గారికి, శాంతి ప్రసాద్ గారికి, నారాయణమూర్తి